గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జీవీ కేబుల్ టీవీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 రోజుల కిందట కొంతమంది పలుగు పార కత్తులతో వచ్చి కేబుల్ టీవీపై దాడికి దిగారు. సామాగ్రితో పాటు డిష్ యాంటీనాలను ధ్వంసం చేసి పరారయ్యారు. దీంతో దాదాపు 94 గ్రామాల్లో కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. 40 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 8 మంది యువకులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. కేబుల్ విక్రయించనందుకే ఈ దాడి చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. ఆపరేటర్కి ఇబ్బంది లేకుండా నడుపుకుంటున్నారు. ఈ సమయంలో ఈ కోడే శివరాం గారు ఫోన్ చేసి మీ జీసీ టీవీ మాకు ఇవ్వాల్సిందేను పోయి 10 లక్షలు 20 లక్షలు ఇస్తాము, నీకు ఎక్కువ చేసుకొని నువ్వు వెళ్ళిపోవన్నాడు. కానీ మేము దానికి కాదులే సార్ మేము ఉంటామని అంటే, నువ్వు ఎట్లా చూస్తావు నేను చూస్తాను, నువ్వు ఎలా తిరుగుతావు నేను చూస్తాను, వ్యాపారం ఎలా చేస్తావు నర్సరావుపేటలో చూస్తాను అని మమ్మల్ని బెదిరించిన తర్వాత సరే ఇదైంది. మేము అట్లే ఆపరేటర్లు అందరూ నిలబడి సంఘటిస్తాయిగా వ్యాపారం చేసుకుంటుంటే నిన్న సాయంత్రం నైటు 10 గంటలకు వచ్చి ముందు ఎదట తాళాలు పగలగొట్టి వెళ్ళిపోయారు. సరే అది ఏదో తెలియక ఎవరో చేశారని మేము పోయి కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అదే మరుసటి రోజు సాయంత్రం 10:30 11ంటికి మళ్ళీ వచ్చి గడ్డపారలతో కత్తులతో వచ్చి ఉన్న ఫర్నిచర్ అన్ని కంప్యూటర్లని ఉన్న మన మిషనరీస్ని మొత్తం మన కేబుల్ రూమ్ మొత్తం పగలగొట్టి ధ్వంసం చేసి సుమారు దాదాపు 40 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులని నాశనం చేసి వెళ్ళిపోయాయి.